జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025. ప్రస్తుతం ఈ పథకాన్ని స్థానంలో బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి వీబీజీ రామ్జీ అనే కొత్త బిల్లును తీసుకొచ్చి డిసెంబర్ 18వ తేదీన లోక్సభ మరియు రాజ్యసభలో దీన్ని డిసెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీ యాక్ట్ 2005 తీసుకొచ్చిన 20 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం బీజేపీ గవర్నమెంటు ప్రముఖమైనటువంటి మార్పులు చేయడం అనేక మంది ప్రజలకు అనేక సందేహాలను తెలియజేస్తుంది. అసలు దీని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనను ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీటికి సంబంధించిన సందేహాలను ఈ బిల్లు ద్వారా తెలియజేసింది. అసలు వీబీజీ రామ్జీ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్తగా దీంట్లో పారదర్శకత మరియు నైపుణ్యం మరియు అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనే కొత్త నినాదాలతో దీన్ని మరీ ముఖ్యమైనటువంటి కొన్ని మార్పులతో దీన్ని ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అసలు ఆ మార్పులు ఏంటంటే 2005 ఫిబ్రవరిలో చట్టం అమల్లోకి చేయడం జరిగింది. ఈ బిల్లు 8 అధ్యాయాలు 37 సెక్షన్లు కలిగి ఉంది. ఆల్రెడీ ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం అనేది ఈ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం వీటిలో ఏం చెప్తున్నారంటే సెక్షన్ 4(5) ఏం చెప్తుంది, ప్రతి రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇవ్వాలో ముందే నిర్ణయిస్తుందంట. దీనివల్ల పని హక్కు అనేది నిధులు లభ్యతకు లోబడే ఉంటుంది అని చెప్తుంది. దీని ప్రకారం 4(6) ప్రకారం కేటాయింపులు మొత్తం కంటే ఎక్కువ ఖర్చు అయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నిధులు ఇచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఏం గమనించాలంటే, ప్రస్తుతం చట్టం ప్రకారము 90:10 రేషియోలో ప్రతి రాష్ట్రానికి ఉండేది. కానీ ప్రస్తుతం 60:40 రేషియో నిష్పత్తిలో మాత్రమే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. అసలు కొన్ని రాష్ట్రాలలో అయితే మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాలు అయితేనేం కానీ మరియు సరిహద్దులు మరియు కొండ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే 90:10 రేషియోలో నిష్పత్తిలో తీసుకుంటామని చెప్పింది. ముఖ్యంగా దీనివల్ల 125 రోజులు పని కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇంతకుముందు బిల్లులో 100 రోజులు మాత్రమే పని కల్పించేవాళ్ళు. ప్రస్తుతం 15 రోజుల్లో ఏ ఒక్క అభ్యర్థి తాను పని చేయగలనని అభ్యర్థన చేసిన 15 రోజుల్లో పని కల్పించాలి. పని కల్పించని పక్షంలో నిరుద్యోగ వృత్తి కూడా కల్పిస్తామని ప్రస్తుతం యొక్క ఈ వీబీజీ రామ్జీ బిల్లు చెప్పడం జరుగుతుంది.